హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. ఉసిరికాయలు వచ్చినాయి, నిలవ పచ్చడి చేద్దామని సర్లే వీడియో తీస్తే బాగుంటుందని చెప్పేసి వీడియో తీస్తున్నాము. నేను ఇక్కడ కేజీ పావు ఉసిరికాయలు తీసుకున్నాను. కేజీ పావు అంటే కేజీన్నర తీసుకున్నాము. కొన్ని కాయలు తినడానికని తీసేసుకున్నాము. కేజీ పావు ఉసిరికాయలే పచ్చడి కోసం తీసుకున్నాము. ఈ పచ్చడి కోసము ఒక 5 స్పూన్లు ఆవాలు, 5 స్పూన్లు మెంతులు దోరగా వేయించుకుని పొడి చేసుకున్నాను. అలాగే ఒక గ్లాసు నిండా కారము, కొంచెం తక్కువగా కళ్ళుప్పు తీసుకుని వేయించుకుని అది కూడా పొడి చేసుకున్నాను. ఉసిరికాయ పచ్చడి కోసం నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. పచ్చళ్ళకి వేరుశనగ నూనె బాగుంటుంది. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకుని ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఉసిరికాయలను నూనెలో వేసి వేయించుకోవాలన్నమాట. కలర్ మారి అది చిదిగే వరకు వేయించుకోవాలి కాయల్ని. అంటే ఉసిరికాయలు గట్టిగా ఉంటాయి కదా, మెత్తబడే వరకు నూనెలో మూత పెట్టకుండా వేయించుకోవాలి. మూత పెడితే ఆవిరి పడుతుంది కదా, మళ్ళీ పచ్చడి పాడవుతుంది. ఆవిరి పడకుండా మూత తీసే వేయించాలి. వేయించి పెట్టుకున్న ఉసిరికాయలని వేరే గిన్నెలో తీసుకుని మామూలు మనం ఏదైనా దాంతో ఇలా అలా అలా కొట్టేసుకుంటే చిదిగిపోతాయి కదా. గింజలు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. తర్వాత గుజ్జులోకి వరుసగా కారము, ఉప్పు, వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి, వేయించి పెట్టుకున్న నూనె కూడా వేసుకుని కలుపుకోవాలి. అలాగే 50 గ్రామ్స్ దాకా చింతపండు తీసుకుని బాగా చిక్కగా గుజ్జులా తీసుకుని కాసేపు ఉడికించుకుని ఆ గుజ్జు కూడా వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఎంతో ఈజీగా ఇలా గంటలో ఉసిరికాయ పచ్చడి తయారైపోతుంది మనకి. ఎండలో పెట్టుకోకుండా, ఉప్పులో వేసుకోకుండా ఉసిరికాయ పచ్చడి అయితే నూనెలో వేయించేసుకుని ఉసిరికాయలు చేసుకుంటే నిమిషాల్లో పచ్చడి రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే నిలవ కూడా ఉంటుంది. ఎండలో పెట్టలేదు నిలవ ఉండదు అని అనుకోక్కర్లేదు. మనం శుభ్రంగా అన్నీ వేసి కలిపేసుకున్న తర్వాత కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేదంటే ఏదైనా గాజు సీసాలో పెట్టుకుని బయట ఉంచుకుని పైన నూనె వేసుకుని ఉంచుకుంటే అలా సంవత్సరం పాటు అలా నిలవ ఉంటుంది, పాడవదు. ఏ పచ్చడైనా సరే పచ్చడి మీద నూనె మెయింటైన్ చేసామనుకోండి, ఎప్పుడు నూనె తేలుతూ ఉండాలి పచ్చడి మీద. అలా ఉంటే ఎన్నాళ్ళైనా పచ్చడి నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు ఏ పచ్చడైనా సరే.